సో పర్టికులర్గా చూసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసలుకి ఈ సోషల్ మీడియా స్టార్ట్ అయిన తర్వాత యూట్యూబ్ ఆధ్యాత్మికవేత్తలు అలాగే వచ్చేసి దాని మీద చర్చలు పరమచండాలంగా తయారైపోయినాయి. సాధారణంగా హిందూ మతంలో ఒక ప్రాబ్లం ఏంటంటే అటు ముస్లింలు వచ్చి దండయాత్రలు చేసి ముస్లింని దేశాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే బ్రిటిషర్స్ వచ్చి క్రిస్టియానిటీని ఇన్వాల్వ్ చేశారు. సో దేశంలో అసలుకి లేనటువంటి రెండు కొత్త మతాలు ఏమిటి అంటే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఒక దండయాత్రల వల్ల భారతదేశంలో ప్రవేశించి ఇక్కడ మతాన్ని పాతుకుపోయినాయి. ఈరోజు వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చే రాజకీయ పార్టీలు తయారైనాయి. అలాగే మత మార్పులకు కూడా చాలా బలమైనటువంటి ప్రోద్బలం ఏర్పడుతూ ఉంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అటు ఇస్లాం అయి ఉండొచ్చు, అలాగే క్రిస్టియానిటీ అయి ఉండొచ్చు, వాళ్ళని తట్టుకోవడం కష్టమైపోయింది మత మార్పుల ద్వారా. మరి హిందూ మతంలో సవ్యంగా ఉందా అంటే వీళ్ళు అసలు ముఖ్యంగా వీళ్ళే ముఖ్య కారణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు తయారైపోయారు. ఆ వ్యక్తులు ఏంటి అంటే ఒక ఆయన ఏం చెప్తాడు, విష్ణువు గొప్పోడు, విష్ణువు మాత్రమే దేవుడు, శివుడు దేవుడు కాదని చెప్తాడు. ఇంకొక వ్యక్తి ఆ స్త్రీనా పురుషుడా అనేది మిగతా ఆయన పక్కకు పెట్టండి. రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పడం కూడా వ్యర్థం. అలాంటి వ్యక్తులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇంగిత జ్ఞానం లేకుండా శివుడు ఒక్కడే దేవుడు, విష్ణువు దేవుడే కాదు, ఇంకొకళ్ళు శక్తి ఒకటే దేవత, శివుడు విష్ణువు కాదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ హిందూ సమాజంలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే హిందూ సమాజంలో వ్యక్తులు కూడా అంటే పూర్వకాలం నుంచి ఉన్న సమస్య ఇది. వెనకటి కాలంలో కూడా వైష్ణవులు ఒక గ్రూపు, శైవులు ఒక గ్రూపు అయి కొట్టుకున్న కాలాలు ఉన్నాయి. సరే, అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం లేదనుకుందాం. కానీ ఇప్పుడు ఆధునిక కాలానికి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం అయితే వచ్చింది కదా. శాస్త్ర జ్ఞానాలు అందరికీ ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాతనో, గూగుల్ వచ్చిన తర్వాతనో, పుస్తక పరిజ్ఞానం పెరిగిన తర్వాతనో, గురువులు అనేవాడు పెరిగిన తర్వాతనో వీళ్ళందరూ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ గురువులు కూడా ఎట్లా తయారైపోయినారంటే ఒకళ్ళు శివుని సమర్థించుకుంటూ తయారయ్యారు, ఒకళ్ళు విష్ణువుని సమర్థించుకుంటూ తయారయ్యారు. సరే, గురువులను పక్కకు పెడదాం. గురువుల ద్వారా మేము వైష్ణవులం, మేము శైవులం అని చెప్పుకునే ఒక దౌర్భాగ్యపు దళాలు తయారైపోయినాయి. వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఏదో మాట్లాడిందని చెప్పేసి వైష్ణవులకు సంబంధించి విష్ణువుకు సంబంధించి విమర్శించడం, ఆయనే ముఖ్యమని మాట్లాడుకోవటం. అలాగే శైవ మతంలో సంబంధించిన వాళ్ళు శివుని మాత్రమే సంప్రదించి విష్ణువుకు సంబంధించి విమర్శలు చేయడం. ఓవరాల్గా ఏమైపోయిందంటే దేనికి పనికిరాని వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఇంగిత జ్ఞానం లేకుండా శివుడు గొప్ప అని కొంతమంది, విష్ణువు గొప్ప అని కొంతమంది ఇక ఈ సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటూ గడుపుతూ ఉన్నారు. నువ్వంటే నువ్వు త్వంశుంఠా, నువ్వు శుంఠావు అంటే నువ్వు శుంఠావు అని తిట్టుకుంటా ఉన్నారు. మరి వీళ్ళకి జ్ఞానం లేదు. ఏ శివపురాణం చదివినా, ఏ విష్ణు పురాణం చదివినా ఫస్ట్ దానిలో చెప్పేది పరమాత్మ. ఈ పరమాత్మకి విష్ణు పురాణ రూపంలో చెప్పింది విష్ణువు పరమాత్మ అని చెప్పుకున్నారు. అంటే విష్ణు ఆరాధన చేసుకునే వాడికి పరమాత్మ విష్ణు రూపంలో ఉన్నాడు. శివపురాణం ప్రకారం మళ్ళీ పరమాత్మ శివుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. సో ఆ పరమాత్మనే మీరు గణపతి అనుకోవచ్చు, ఆ పరమాత్మనే అమ్మవారు అనుకోవచ్చు, ఆ పరమాత్మనే రకరకాల రూపంలో ఆరాధిస్తూ ఉన్నారు. మరి శివుడు విష్ణువు పక్క పెట్టండి, అసలు ఎంతమంది దేవతలు ఉన్నారు హిందువులల్లా? అంటే విమర్శలు బయటి వాళ్ళు విమర్శిస్తే మనం సర్లే వాళ్ళు తెలుగు విమర్శించరు అనుకుంటాం. హిందువులల్లో మీరు రామాయణాలు, భారతాలు, భాగవతాలు పక్కన షెల్ఫ్లలో పెట్టుకొని, ఆ పక్కన పెట్టుకొని, ఈ పక్కన పెట్టుకొని, పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని, మీకు ఆ జ్ఞానం లేదా? గురువులు మీకు నేర్పటం లేదా? గ్రంథాలు చెప్పటం లేదా? వీళ్ళందరికంటే ChatGPT నయం, జెమినీ నయం. ఒక క్వశ్చన్ వేస్తే చాలా స్పష్టమైన ఆన్సర్ ఇస్తూ ఉంది. మరి అవి చదివి నేర్చుకోవచ్చు కదా. ఆ జ్ఞానం లేదు. యూట్యూబ్లో పాపులారిటీ కావాలి, దాని ద్వారా సంపాదించుకోవాలి, జనాలు అనుకునేటట్టు చేయాలి. ఆ నీచత్వానికి మన సమాజంలో ఉన్నవాళ్ళు వీళ్ళే ఒక పెద్ద దళాలు తయారైపోయినాయి, దండుపాళ్యం దళాలా తయారైపోయినాయి. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే హిందూ సమాజంలోనే చీలికలు తెస్తూ ఉన్నారు. మనకున్న ప్రాబ్లం ఈ క్రిస్టియానిటీలో కాదు, మనకున్న ప్రాబ్లం ముస్లిమ్స్లో కాదు, మనకున్న ప్రాబ్లం మనమే. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం కొట్టుకున్న సిద్ధాంతాలని మళ్ళీ తీసుకొచ్చి విష్ణువు దీనిలో గొప్ప అని చెప్పిండు, మేమే గొప్ప, శివుడు ఇక్కడ గొప్ప, శివుడే గొప్ప. అరే మీకు అర్థం కాదు. అన్నిట్లలో చెప్తున్నది పరమాత్మ ఒక్కడే. పరమాత్మకి రూపం చెప్పలేదు. పరమాత్మ అన్న పదానికి ఎక్కడ కూడా ఈ పొడుగు బొట్లు పెట్టుకుండా, నిలువు బొట్లు పెట్టుకుండా, గుండ్రం బొట్లు పెట్టుకుండా, ఆ శంఖం పట్టుకుండా, చక్రం పట్టుకుండా, త్రిశూలం పట్టుకుండా అని ఎక్కడ చెప్పలేదు కదా. మరి మీకు ఎట్లా అర్థమైంది? మీరు ఒకవేళ పోయి పైలోకాలకు పోయి చూసి వచ్చిర్రా?
చూడలేదు కదా. వైకుంఠానికి పోయో లేదా కైలాసానికి పోయో చూసి వచ్చిరా, చూడలేదు కదా. అంటే మూర్ఖుల ఒక దళం తయారైపోయింది. అరే మనం హిందూ సమాజాన్ని అవమానించుకుంటున్నాము అన్న ఇంగిత జ్ఞానం లేనంత ఇదిగా ఒక వ్యక్తుల సమాజం తయారైపోయి విష్ణువు అని చెప్పి, కొంతమంది శివుడు అని చెప్పి ఒకరినొకరు తిట్టుకునే ఒక దళాలు తయారైపోయి పరమ చండాలంగా తయారైపోయినాయి. దీనివల్ల హిందూ సమాజంలోనే ఫస్ట్ ఒక అవమానకరమైన భావన ఏర్పడి మత మార్పులు జరిగే అవకాశం ఉంది. అరే వీళ్ళు చెప్తున్న ప్రకారం అసలు ఏది కరెక్ట్ లేదు, సో వాళ్ళే కరెక్ట్ ఏమో దానికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు తయారవుతారేమో. అంటే వీళ్ళు మరి మత మార్పిడి చేయడానికి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా డబ్బులు తీసుకొని, ఫస్ట్ అది అర్థమయ్యేది అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా ప్రోద్బలం చేస్తారా, ఇట్లా మొత్తం సందిగ్ధం క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే విరక్తి వచ్చి దానిలో వెళ్తారా ఇది కొంపదీసి అన్నట్టుగా వీళ్ళు ఒక వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు కుట్రలు పడుతున్నట్టుగా ఉంది హిందూ సమాజాన్ని విభజన తేవడానికి. ఆ ఇంగిత జ్ఞానం ఉంటే ఇక్కడ హిందూ సమాజంలో ఏ దేవుడు ఎవరు ఏంది అనేది కాదు, ఒకటే చెప్తా ఉంటారు పరమాత్మ పరమాత్మ పరమాత్మ. పరమాత్మకి ఎలాంటి రూపం లేదు, ఎలాంటి పేరు లేదు. సో అలాంటి పరమాత్మ నువ్వు కోరుకున్న విధంగా కనిపిస్తున్నావు అని చెప్తా ఉంటారు. మన దేశంలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సిస్టమ్ ఏంటంటే మనం చెట్టును దేవుడని పూజ చేస్తాం, పుట్టని దేవుడని పూజ చేస్తాం, పావును దేవుడని పూజ చేస్తాం, పందిని పూజ చేస్తాం, కుక్కను పూజ చేస్తాం, పావును పూజ చేస్తాం. ఎందుకు? పరమాత్మ అన్ని రూపాలలో ఉంటాడు అని బలంగా నమ్ముతున్నాం. అలా ఉంటప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పరమాత్మ ఎవరో తెలుసుకోలేనంత విధిగా మీకు నాలెడ్జ్ లేక శివుడు విష్ణువు అని మళ్ళీ విభేదాలు క్రియేట్ చేసి మళ్ళీ తిట్టుకుంటూ ఆ నీచ స్థాయికి ఎందుకు పడిపోతూ ఉన్నారు, అది అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు యూట్యూబ్లలో తయారైపోయిన మొత్తం చర్చలు ఇవే. ఆయన అంటే ఆయన, ఈయన అంటే నీకు తిట్టుకుంటా ఉన్నారు కూర్చొని. అసలు ఎవరిని మీరు అవమానిస్తున్నారు, ఎవరిని పొగుడుతూ ఉన్నారు? హిందూ సమాజాన్ని అవమానిస్తూ ఉన్నారు, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఉన్నారు. అది ముందు బంద్ చేయండి. అది బంద్ చేసినాడు మనం సేఫ్గా ఉంటాం. అప్పుడు ఇతర మతాల వాళ్ళు మన జోలికి రారు, మనం ఇతర మతాలు పోవాల్సిన అవసరం లేదు. మన మతాన్ని గొప్పదనాన్ని చెప్పుకోండి, అంతేగాని మీరు చెప్తున్న దానినే చులకన చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అరే బాబు నాయన ఇంతెందుకురా బాబు, ఇంతమంది మాకు వద్దే వద్దు, ఒక్కడు జాలి అని పోయి అక్కడ పోయాడు. వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఒక్కడే 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 అంటే మతం ఎన్ని మతాలు చూసినా ఎన్ని కులాలు చూసినా ఏవి చూసినా పరమాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్తారు. సో మనం అన్నిటికీ సుప్రీం సోల్ పరమాత్మ అని చెప్తా ఉన్నాం. పరమాత్మ రూపరహితుడు, నిర్గుణాకారము. మనం ఏ విధంగా భావిస్తామో ఆ పరమాత్మ ఆ రూపంలో వస్తాడు. సో ఆ జ్ఞానం లేకుండా ఈరోజు చర్చలు ఎందుకు పెడతా ఉన్నారు అంటే పరమాత్మ డెఫినెట్గా నువ్వు శివుడు అంటే శివుడిలాగానే వస్తాడు, విష్ణువు అంటే విష్ణువులాగానే వస్తాడు. అలాగే రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, అమ్మవారు అంటే అమ్మవారు, పాము అంటే పాము, కుక్క అంటే కుక్క. ఏ విధంగా అంటే ఆ విధంగా భగవంతుడు చూపించాడు కదా. ఇన్ని అవతారాలు ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే మీకు అర్థం కావాలని ఇచ్చాడు. ఏ రూపం లేకుండా కూడా ఆయన శత్రు సంహారం చేయగలుగుతాడు, రాక్షస సంహారం చేయగలుగుతాడు కదా. చేయలేడా? చేయగలుగుతాడు. కానీ రూపాలలో ఎందుకు వచ్చిందంటే మనిషి ఒక రూపంతో ఉన్నాడు కాబట్టి ఆ మనిషి రూపాన్ని అర్థం చేసుకోవడానికి గాను రూపంతో వచ్చాడు ఆయన. సో అది అర్థం కావాలి. ఒక రూపం ఎందుకు వచ్చింది అంటే రూపంతో ఉన్న వ్యక్తుల కోసమే రూపంలో వచ్చాడు ఆయన. అంటే మనకు అర్థం కావాలంటే మనకు అర్థమయ్యే విధంగా అనిపించాడు. అంతే తప్పితే పరమాత్మ కనిపించకుండా శత్రు సంహారం చేయలేడు అంటే చేస్తాడు, ఆయనకు రూపం అవసరం లేదు. కానీ మనకు అర్థం కావడానికి మన రుచులకు తగ్గట్టు పాపం పరమాత్మ కూడా రకరకాల అవతారాలు తీసుకున్నాడు. ఆ అవతారాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. మనమే గుర్రం, హైగ్రీవుడు అని చెప్తా ఉన్నాం, వరహావతారం పంది, భైరవుడు కుక్క, సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం, విష్ణుమూర్తికి సంబంధించి శ్రేస్తల్పం వాసుకి కదా ఉండేది, నాగరాజే కదా. అదే సర్పరూపాన్ని విష్ణువు ధరిస్తాడు, అలాగే శివుడు ధరిస్తాడు, అమ్మవారు ధరిస్తుంది. అన్ని రకాల జంతువులు మనం హిందూ సమాజంలో చూపిస్తాం. ఎందుకు అంటే పరమాత్మ అన్నిట్లలో ఉంటాడు అని చెప్తా ఉంటాడు. సో ఎవరెట్లా భావిస్తే వాళ్ళకి పరమాత్మ అట్లా వస్తాడు. అది మానేసి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, అమ్మవారు గొప్ప, ఈయన గొప్ప, ఆయన గొప్ప అని ఈ మధ్యకాలంలో రకరకాల తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు అని చెప్పి సన్నాసులు తయారైపోయారు. అరే బాబు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే పరమాత్మ ఒకే ఒక రూపంలో ఉంటాడు. మీరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఒకళ్ళను అవమానించి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అవమానించకండి. సనాతన ధర్మాన్ని అవమానించినాడు మత మార్పిడును మీరు ఆపలేరు. ఇతర మతాలను విమర్శిస్తూ ఉన్నారు కదా. ఇతర మతాలను విమర్శించే ముందు మన మతాన్ని మనం విమర్శించుకోకూడదు. మన మతాన్ని మనం విమర్శిస్తే మన ప్రజలకు కన్ఫ్యూజన్ అయ్యి వీళ్ళకి వీళ్ళే మీరు చెప్పినట్టుగానే
ఇక్కడ ఏం లేదనుకొని పోయి దానిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎవరో మత మార్పిళ్ళు చేయరు. మీరే హిందూ మతంలో కూర్చొని పని కట్టుకొని విష్ణువు శివుడు ఇవన్నీ భేదాలు చెప్పుకుంటా ఒక విరక్తి భావాన్ని క్రియేట్ చేసి అరే అసలు ఇక్కడ ఏమీ లేదు, వాళ్ళు చెప్తుంటే కరెక్ట్, ఒకటే దేవుడు ఉన్నాడు, వాళ్ళకైతే అక్కడికి పోయి చేసుకుందామన్న ఫీలింగ్ మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. తప్పితే ఇలాంటి చెత్తవాదాన్ని వదిలిపెట్టి ఏమంటాం దాన్ని సమైక్యతకు రండి. ఎవరు వేరు కాదు, శివుడు విష్ణువు ఒకరే, రకరకాల దేవతలు మనం చెప్తా ఉంటాం. 33 కోట్ల దేవతలు అని చెప్తా ఉంటాం. 33 కోట్లుగానే కాదు, దానికి రకరకాల అర్థాలు చాగంటి వంటి ప్రవచనకారులు ఎంతో గొప్పగా చెప్పారు. అది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అది మానేసేసి మనం తన్నుకొని వీళ్ళని బలవంతంగా హిందువులను తీసుకెళ్ళి వేరే మతాలు మార్చే కార్యక్రమాన్ని హిందూ మతవాదులు అనబడేవాడు చేస్తూ ఉన్నారు వీళ్ళ లేని జ్ఞానం వల్ల. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పూర్తి స్థాయిలో పురాణాలను చదవండి, రామాయణం చదవండి, భారతం చదవండి, వేదాన్ని చదవండి. చదివితే మీకు అప్పుడు అర్థమవుతుంది. బుర్రని వాడి చదవండి. అంతేగాని ఏదో సగం చదివి యూట్యూబ్ కోసం మాట్లాడుకుంటే బాగుండదు, సోషల్ మీడియా కోసం మాట్లాడుకుంటే బాగుండదు, అక్కడ కొట్టుకుంటే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. హిందువులే తనుకుంటే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంది. సో అది మానేసి శివుడు విష్ణువు ఒకడే, అది శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏదైనా సరే క్లియర్గా విష్ణు పురాణం చదివితే అర్థమవుతుంది మనకి ఎవరు అమ్మవారు, ఎవరు కృష్ణుడు, ఎవరు శివుడు, ఎవరు అమ్మవారు, ఎందుకు ఏర్పడింది, అసలు స్త్రీ రూపం ఎందుకుంది, పురుష రూపం ఎందుకుంది, అసలు ఏ రూపం లేదు. పరమాత్మనే ఆయన భక్తుల కోసం లోకం కోసం ఆయన 2 రూపాలు తీసుకున్నాడు, స్త్రీ రూపాన్ని పురుష రూపాన్ని. అది విష్ణు పురాణం చెప్తుంది, శివపురాణం చెప్తుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు అంటే పరమాత్మ రూపరహితుడు, ఆయన ఏ విధంగా అనుకుంటే ఆయన ఆ విధంగా వస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆరాధించే తత్వాన్ని బట్టి ఆయన వస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈయన గొప్ప ఆయన గొప్ప అని చెప్పి మనం విభేదాలు చేసుకొని తనుకొని వేరే మతాలకు పోయే ఒక రహదారిని మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికైనా మానేస్తే మంచిది. అందరూ సమైక్యతతో ఉండి హిందూ ధర్మం సనాతన ధర్మం గొప్పది, పరమాత్మ ఏ రూపంలో ఉన్నా కూడా పరమాత్మనే అనేది అర్థం చేసుకోండి. అంతేగాని హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అవమానించకండి. ఇది అర్థం చేసుకుంటే సంతోషం, లేదంటే ఇంకెవరి ధర్మం వాడిది. థ్యాంక్ యూ వెరీ మచ్.